బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో కలుషిత నీరు తాగి ఇద్దరు మరణించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విజయవాడలోని మొగల్ రాజ్పురంలో కలుషిత నీరు తాగి 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృత్యువాత పడడం కలకలం రేపింది. మరో 30 మంది కలుషిత నీరు తాగడంతో అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. కలుషిత నీరు తాగి ఆసుపత్రుల పాలైన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 3 దశాబ్దాల క్రితం వేసిన పైప్ లైన్లు మార్చకపోవడంతో లీకేజీ కారణంగా నీరు కలుషితమయ్యాయని విజయవాడ మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. నీరు రంగు మారుతోంది. మురుగునీరు తాగినీటిలో కలిసి సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇద్దరు మృతి చెందారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో గుంటూరులో 3 చనిపోయారు. ఇప్పటికైనా పాత పైప్ లైన్లు మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక్కడ మనం చూస్తే గుంటూరులో కూడా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. మరి అక్కడ జరిగినా కూడా అధికారులు ఎందుకు అప్రమత్తమై వీటిపైన చర్యలు తీసుకోవడం లేదు? లహరి, విజయవాడ నగరంలో కలుషిత నీటి సరఫరాతో ఇప్పటికే ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి పైగా ఈ కలుషిత నీరు తాగి అస్వస్థ గురయ్యారు. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా వాంతులు, విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ వ్యవస్థలో లోపభూయిష్టంగా ఉండటం. ఏళ్ల క్రితం నాటి పైప్ లైన్ల కారణంగా అవి మురుగునీటితో కలిసిపోవటంతో ఈ కలుషిత నీరు సప్లై కావటం. ప్రధానంగా అక్కడ విజయవాడలో ఉన్నటువంటి మొగల్ రాజపురం ప్రాంతంలో అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా కలుషిత నీరు కారణంగా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 30 మందికి పైగా అస్వస్థకు గురైనట్లు మనకైతే సమాచారం అవుతుంది. ఇప్పుడే మున్సిపల్ హెల్త్ సిబ్బంది, అటు కార్పొరేషన్ సిబ్బంది కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో శానిటైజేషన్ ప్రాబ్లం నుంచి తక్షణం చర్యలు అయితే చేపట్టారు. ఇప్పుడు ఇంటింటికి తిరిగి ఎవరైతే ఈ కలుషిత నీరు తాగటం వల్ల అస్వస్థకు గురయ్యారో వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించడంతో పాటు స్థానికంగా బ్లీచింగ్ చల్లించడం, ఇతరత్ర పారిశుధ్య కార్యక్రమాలను కూడా నిర్వహిస్తా ఉన్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కూడా ఇలాగే కలుషిత నీరు సప్లై కారణంగా దాదాపుగా 100 మందికి పైగా అస్వస్థకు గురవటం, వారిలో ఒక 3 మృత్యువాత పడటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే ఆ ఘటనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ తీరు, అటు కార్పొరేషన్ అధికారుల వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో మండిపడి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విజయవాడలో కూడా ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకవైపు కలుషిత నీరు సప్లై అవుతున్నప్పటికీ కూడా స్థానిక ప్రజలు కార్పొరేషన్ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇదంతా కూడా కృష్ణా నదిలో వేసవి కారణంగా నీరు నిల్వ ఉండటం, ఆ నిల్వ ఉన్నటువంటి నీటిని సప్లై చేయటం కారణంగానే ఇదంతా జరిగి ఉంటుందని భావించారు. అయితే వాస్తవానికి ఈ మొగల్ రాజపురం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ల వ్యవస్థ డ్రైనేజీ వాటర్ తోటి మిక్స్ అవటం కారణంగా లీకులు ఏర్పడటం కారణంగా ఇలాంటి సమస్య అయితే వచ్చిందనేది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నమాట. ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు కూడా వాళ్ళ యొక్క క్షేత్రస్థాయి పరిశోధనలో కూడా ఇప్పటికీ ఒక నీటి శాంపిల్స్ మొత్తాన్ని కూడా పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది. స్థానికంగా కొన్ని ల్యాబ్ టెస్టులకు పంపించారు. అటు గుంటూరుకు కూడా ఈ నీటిని సేకరించి అక్కడ ఉన్నటువంటి ల్యాబులకు కూడా పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది. దానికి సంబంధించి నివేదిక అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా పైప్ లైన్ లీకులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి గృహ నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైప్ లైన్ కనెక్షన్లు కూడా కొన్ని మురుగు నీటితో అనుసంధానమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటికి లీకులు ఏర్పడటం, ఆ లీకుల ద్వారా మురుగు నీరు కూడా ఈ మోటార్లు వేసినప్పుడు అవి కూడా మురుగు నీరు కూడా లోపలికి వచ్చి అవి సప్లై కావడంతో అవి తాగినటువంటి స్థానికులు ఈ అస్వస్థకు గురవటం, ఇలాంటి పరిస్థితులు అయితే ఉండొచ్చని కార్పొరేషన్ అధికారులు కూడా ఇప్పటికే కొన్ని చోట్ల గుర్తించడం జరిగింది. అంటే ప్రధానంగా పురాతనమైనటువంటి ఈ పైప్ లైన్ వ్యవస్థను
ఇప్పటి వరకు కూడా మార్చకపోవటం, పాత పైప్ లైన్ వ్యవస్థ కొనసాగించడం వల్ల తరచూ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ సిబ్బంది తక్షణమే పాత పైప్ లైన్ల స్థానంలో కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా గృహాలకు వెళ్లేటువంటి ఏదైతే త్రాగునీటి కనెక్షన్లు ఉన్నాయో అవి మురుగునీటి కాల్వల్లో లేకుండా వాటికి దూరంగా ఉండే విధంగా వాటికి ఏర్పాటు చేయటం, వీటన్నిటినీ కూడా ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించి వాటన్నిటినీ కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా అక్కడ కలుషిత నీరు సప్లై అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు ఒక 2 ట్యాంకర్లను ఏర్పాటు చేసి మొగల్రాజుపురం ప్రాంతంలో ఎవరైతే ఈ కలుషిత నీరు సప్లై అవుతుందని చెప్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని అందించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే అక్కడ వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి ఈ బాధితులను వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించేందుకు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కార్పొరేషన్ అధికారులు తక్షణం ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పాత పైప్ లైన్ స్థానంలో తక్షణమే వెంటనే కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇలా బాధితులకు వైద్య సహాయం, మెరుగైనటువంటి వైద్య సహాయం అందించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు ఎవరైతే ఈ కలుషిత నీరు త్రాగటం వల్ల చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని కూడా ఇప్పటికే వామపక్ష పార్టీలుగా అటు సిపిఎం, సిపిఐ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు. తక్షణం ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ గుంటూరులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అది మర్చిపోకముందే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో కూడా ఈ కలుషిత నీరు తాగి అతిసారం బారిన పట్టడంతో ప్రస్తుతం అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఒక భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇది ఈ మొగల్రాజుపురం ప్రాంతానికే పరిమితమైంది. ఇది ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాపిస్తే అక్కడ కూడా కలుషిత నీరు సప్లై అయితే మాత్రం ఆ ప్రాంతంలో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తక్షణం అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తక్షణమే స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ ప్రజలకు తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు ఈ మురుగునీరు రాకుండా ప్రజలకు స్వచ్ఛమైనటువంటి త్రాగునీరును సరఫరా చేసేందుకు చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం అయితే ఉందని స్థానికంగా ఉంటే రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లహరి. ఎస్ రామకృష్ణ, ఇటీవల మనం చూస్తే డ్రైనేజీ వ్యవస్థ కోసం రోడ్లను తవ్వి పైప్ లైన్ ను ఏర్పాటు చేశారు. వాటి వల్లే ఈ ఘటనలు జరిగాయి అనుకోవచ్చా? అందుకోసమే ఈ వాటర్ కలుషితం అవుతున్నాయి అనుకోవచ్చా? తప్పకుండా లహరి, ఎందుకంటే గత కొద్ది రోజులుగా వివిధ కారణాల నిమిత్తం డ్రైనేజీల కోసం పైప్ లైన్లు తవ్వటం జరిగింది. విజయవాడలో చాలా వరకు కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాట్లలో భాగంగా పెద్ద పెద్ద కాలువలు కూడా తవ్వారు. దాంతో పాటు ఈ కాలువలు మురుగునీరు ఏవైతే ఉందో వాటికి ఈ పైప్ లైన్లకి కొంత లీకులు ఏర్పడటం కారణంగా ఈ తవ్వకాల సమయంలో కొన్ని చోట్ల ఒత్తిడికి పైపులు పగిలిపోవటం, దీనివల్ల కొన్ని లీకులు కూడా ఏర్పడ్డాయి. ఆ లీకుల కారణంగా మురుగునీరు, త్రాగునీరు రెండు కలిసిపోయి వాటర్ సప్లై సమయంలో ఈ రెండు కలిపి గృహ నివాసితులకు చేరటం కారణంగా అవి తాగినటువంటి చాలా మంది, ఎందుకంటే ఇప్పటికీ ఆర్ఓ సిస్టమ్ లేకుండా బయట క్యాన్ వాటర్ తాగేవాళ్ళు కొంతమంది ఉంటే నేరుగా కార్పొరేషన్ సప్లై చేసే వాటరు ఇవి చాలా మంచి నీళ్లు, వీటిని తాగటం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అన్నటువంటి ఆలోచనతో చాలా మంది కార్పొరేషన్ అధికారులు శుభ్రమైనటువంటి పరిశుభ్రమైన నీటిని సరఫరా చేస్తారని పేద మధ్యతరగతి వర్గాలు చాలా మంది కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నటువంటి వాటర్ నే రోజువారీగా తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సడన్ గా ఈ పైప్ లైన్ లో ఇలాంటి మురుగు నీరు మిక్స్ అయి రావటం వల్ల అతిసారం లాంటి పరిస్థితి లేదు. అదే విధంగా వేసవి కాలంలో ఏంటంటే సహజంగా వర్షాకాలం అయితే పుష్కలంగా కృష్ణా నదిలో నీటి లభ్యత అధికంగా ఉంటుంది. దాంతో పాటు ఎగువ నుంచి నీళ్లు వస్తా ఉంటే దిగువ నుంచి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే నీటి పారుదల ఉండటం వల్ల కొంత నీరు నిల్వ లేకుండా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వేసవి సమయం కావటంతో వర్షాలు సక్రమంగా లేకపోవటంతో బ్యారేజ్ లో నీటి నిల్వ ఎక్కువగా ఉండటం వల్ల కొంత బ్యాక్టీరియా శాతం అధికంగా
ఉండే అవకాశం ఉంటుంది. వీటి వల్ల కూడా ఈ నీరు సప్లై అయినా కూడా కొంత ఇలాంటి అతిసారం లాంటి ప్రబలే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని అటు వైద్య నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ కూడా ఈ విజయవాడలో మొగల్రాజుపురంలో ఈ అతిసారం కేసులు రావడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకటైతే పైప్ లైన్ల లీకేజీ కారణంగా ఈ మురుగునీరు తాగునీటిలో కలవటం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ డయేరియా బారిన పడినట్లుగా కూడా మనం చెప్పవచ్చు. రెండోది కృష్ణా నదిలో స్టోరేజ్ ఎంతో కాలంగా నిలవ ఉన్నటువంటి పారుదల లేనటువంటి నీటిలో బ్యాక్టీరియా మోతాదు అధికంగా ఉండటం కారణంగా దానివల్ల కూడా ఈ అతిసారం లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు కారణాల దిశగా అటు అధికార యంత్రాంగం కూడా ఆలోచించాలి. ఆ బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా దానిలో కొంత అలాంటి పరిస్థితుల నుంచి పబ్లిక్ ను కొంత అనారోగ్య బారించి కాపాడటానికైతే అవకాశం ఉంటుంది. అధికారులు కూడా ఆ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరమైంది. తక్షణం అయితే ఎవరైతే ఈ బాధితులు అస్వస్థకు గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సాయం ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి బాధితులు చాలా మందిని కూడా ఒక 30 మందికి పైగా తరలించారు. మరికొంతమంది కూడా ఇంటి వద్దే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీతో ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు ఆశ్రయించి అక్కడ చికిత్స పొందుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స అందించే విధంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు కూడా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.